Hi, hello students. Welcome to CRT Online Official Channel. Myself Prasanna Kumar, and the today topic is spotting errors from English part. Okay. Last videos lo manam spotting errors 3 parts kuda manam complete cheskunnam. Idi fourth part idi. So manam ee questions lo ఏం చేస్తున్నామంటే కొన్ని క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఆ క్వశ్చన్స్ని మీరు ఏం చేస్తారంటే పాస్ చేసి ఒక క్వశ్చన్ని పాస్ చేసి దాని యొక్క ఆన్సర్ని మీరు గెస్ చేసి మీకు ఆ రూల్ మీకు తెలుస్తుందో లేదో ఒకసారి టెస్ట్ చేసుకొని ఒక పేపర్ మీద నోట్ చేసుకోండి. సో ఆ క్వశ్చన్కి ఆన్సర్ మీ ఓన్గా మీరు నోట్ చేయండి. అలాగే తర్వాత మళ్ళీ ఇంతవరకు నా క్వశ్చన్ని పాస్ చేసింది మళ్ళీ ఇంకోసారి రెజ్యూమ్ చేసుకొని ఆ ఎక్స్ప్లెనేషన్ వినండి. టాలీ అవుతుందో లేదో చెక్ చేసుకోండి. అలాగే ఎన్ని మార్క్స్ వచ్చాయో కూడాను మీ స్కోర్ని ఏమో కమెంట్లో కమెంట్ చేయండి. ఓకే, అయితే ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేద్దాం. ఓకే, స్పాటింగ్ ఎర్రర్స్లో ఉన్నాం మనం ఇక్కడ. స్పాటింగ్ ఎర్రర్స్లో అండ్ ద ఫస్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ ద కంపెనీ ప్లాన్స్ అంటున్నాడు. ఇక్కడ కంపెనీ అంటున్నాడు. కంపెనీ అంటే ఏంటి? సింగులర్ వర్బ్ రావాలి. ప్లాన్స్ అనేది ఏంటి? అక్కడ వర్బ్. ఇది ప్లాన్ అనేది వర్బ్. సో అక్కడ ఏమొచ్చిందంటే చివరిన ఎస్ వచ్చింది. ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ కానీ రావాలి. ఇక్కడ కంపెనీ అనేది సింగులర్ కాబట్టి సింగులర్ వర్బ్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ 2+V1 రావాలి. 2+V1 అనేది ఒక రూల్ చెప్పాను. ఓకే, ఆ 2+V1 హైర్ అనేది ఉంది. హైడ్ అని అంటాము. అంటే V2 V3 హైడ్ అవుతుంది. ఓకే, 2+V1 ఫార్మాట్లో ఉంది కాబట్టి అది కూడా రైటే. ఓకే, నెక్స్ట్ మోర్ వర్కర్స్ అన్నాడు. సో మోర్ అనేది తర్వాత ఏం రావాలంటే మోర్ ప్లస్ ప్లోరల్ రావాలి. మోర్ ప్లస్ ప్లోరల్ వచ్చింది కాబట్టి ఓకే, వర్కర్స్ అనేది ప్లోరల్ ఉంది. సో అది కూడా రైటే. నెక్స్ట్ యాజ్ దేర్ ఈస్ మెనీ ఆర్డర్స్ అంటున్నాడు. ఓకే, మెనీ పక్కన కూడాను అంటే మోర్ పక్కన ప్లోరల్ రావాలి. అలాగే మెనీ పక్కన కూడా ప్లోరల్ రావాలి. అంటే మెనీ ప్లస్ ప్లోరల్ నౌన్. ఇక్కడ ఆర్డర్స్ ఉన్నది కాబట్టి అది కూడా రైటే. డ్యూరింగ్ ద ఫెస్టివల్ సీజన్. ఓకే, ఓకే, ఇక్కడ ఈ క్వశ్చన్ యొక్క మీనింగ్ ఏంటంటే ద కంపెనీ ప్లాన్స్ టు హైర్ మోర్ వర్కర్స్. ఓకే, మోర్ వర్కర్స్ని హైర్ చేయాలనుకుంటుంది. ఎప్పుడు అనుకుంటే దేర్ ఈజ్ మెనీ ఆర్డర్స్ డ్యూరింగ్ ద ఫెస్టివల్ సీజన్లో వచ్చినప్పుడు ఎక్కువ వర్కర్స్ని యాడ్ ఎంప్లాయ్ చేసుకోవాలనుకుంటుంది, రిక్రూట్మెంట్ అనుకుంటుంది. ఓకే, ఇక్కడ దేర్ ఈజ్ అని రాకూడదు. ఇక్కడ ఏం రావాలంటే దేర్ విల్ బీ అని రావాలి. ఏం రావాలి? దేర్ విల్ బీ. ఓకే, ఎప్పుడు ఫెస్టివల్ సీజన్ అంటే కమింగ్ డేస్లో ఫెస్టివల్ సీజన్ వస్తుందంటున్నా ముందుగా వీళ్ళు ఏం చేసుకుంటారన్నా ప్లాన్ చేసుకుంటారన్నమాట. ఓకే, ఏం ప్లాన్ చేసుకుంటారంటే వర్కర్స్ని ఎక్కువగా ఎంప్లాయ్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకుంటారు కంపెనీ వాళ్ళు. ఓకేనా? ఓకే, ఇక్కడ దేర్ విల్ బీ అని రావాలి. ఇక్కడ ఏంటి చేంజ్ వచ్చిందంటే ఆప్షన్. ఓకే, ఇక్కడ సి అనే పాట దగ్గర ఎర్రర్ వస్తుంది. ఓకేనా? సి అనే పాట దగ్గర దేర్ ఈజ్ కాదు, ఏం రావాలంటే దేర్ విల్ బీ మెనీ ఆర్డర్స్ డ్యూరింగ్ ఫెస్టివల్ సీజన్లో చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఫ్యూచర్ టెన్స్ రిప్రజెంట్ చేస్తుంది. విల్ బీ అంటే సింపుల్ ఫ్యూచర్ టెన్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ద స్టేట్ గవర్నమెంట్ అంటున్నారు. స్టేట్ గవర్నమెంట్ అంటే ఏంటది? సింగులర్ కాబట్టి ఇక్కడ ఏమొచ్చింది? సింగులర్ వర్బ్ వచ్చింది. హ్యాజ్ వచ్చింది. హ్యావ్ కాకుండా హ్యాజ్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ హ్యాజ్ ప్లస్ V3 హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ V3 అనేది ఒక రూల్. ఓకే, ఇది కూడా చెప్పుకున్నాం. ఆ రూల్ ప్రకారంగా హ్యాస్ ప్లస్ అప్రూవ్డ్ వచ్చింది. ఓకే, రైట్. ఇది కూడా V3 ఫార్మేట్లో ఉంది. ఓకే, నెక్స్ట్ ద ప్రపోజల్ బిల్డింగ్ చూడండి, ఇక్కడ ఇది కొంచెం ఆడ్గా ఉంది చదువుతున్నప్పుడు. ప్రపోజల్ బిల్డింగ్ ఏ న్యూ మెట్రో స్టేషన్. ఏ అనేది ఆర్టికల్, న్యూ మెట్రో స్టేషన్. ఓకే, సో ఇక్కడ న్యూ మెట్రో సిస్టమ్. ఓకే, న్యూ మెట్రో సిస్టమ్ ఇన్ ద స్టేట్ క్యాపిటల్. ఓకే, ఓకే, ఇక్కడ ఏమంటున్నారంటే అప్రూవ్ చేశారు. దేనికి అప్రూవ్ చేశారంటే ప్రపోజల్కి అప్రూవ్ చేశారు. ఈ ప్రపోజల్ అనేది ఏ ప్రపోజల్ అంటే సో అక్కడ మీనింగ్ లేదు. ప్రపోజల్ బిల్డింగ్ అంటున్నారంటే అది కరెక్ట్ కాదు. ఇక్కడ ఏం రావాలంటే ప్రపోజల్ ఆఫ్. అంటే ఈ ప్రపోజల్ దేని యొక్క ప్రపోజల్ అంటే ఏంటి? దేని ప్రపోజల్ అంటే బిల్డింగ్ ఏ న్యూ మెట్రో సిస్టమ్ అనేది. ఓకే, దాని ప్రపోజల్ అనమాట. దేని ప్రపోజల్ అంటే బిల్డింగ్ ఏ న్యూ మెట్రో సిస్టమ్. ఓకే, సో ఇక్కడ ఇక్కడ ఏ ప్రపోజిషన్ యూజ్ చేయాలంటే ఆఫ్ అనే ప్రపోజిషన్ యూజ్ చేయాలి. ఆఫ్ అనే ప్రపోజిషన్ అక్కడ మిస్ అయింది. ఓకే, ఎర్రర్ అనేది ఏ పార్ట్లో ఉన్నదంటే బి అనే పార్ట్లో ఎర్రర్ ఉంది. ద స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ అప్రూవ్డ్ ద ప్రపోజల్ ఆఫ్ బిల్డింగ్ ఏ న్యూ మెట్రో సిస్టమ్ ఇన్ ద స్టేట్ క్యాపిటల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నియర్లీ 4 lakh ఫారినర్స్. ఓకే, 4 lakh అన్నాడు, ఫారినర్స్ అన్నాడు. ఓకే, అంటే నియర్ 4 lakh ఫారినర్స్ విజిటెడ్ ఇండియా. ఓకే, ఇండియాకి విజిట్ చేశారు. ఎప్పుడు విజిట్ చేశారంటే
ఆగస్ట్లో విజిట్ చేశారు. ఓకే, పర్టికులర్ మంత్ ఇచ్చేసాడంటే ఏంటిది పాస్ట్లో ఉంటుందంటే ఇక్కడ V2 అనేది ఉంటుంది, విజిటెడ్ అనేది కూడా V2 ఉంది. ఓకే, సరిపోయింది. ఓకే, నెక్స్ట్ విచ్ షో అన్నాడు. షో అనేది ఏంటి ప్లూరల్ వర్బ్, బట్ ఇక్కడ ఏముంది సింగులర్ వర్బ్. విచ్ అనే దానికి ఏం యూజ్ చేయాలంటే షోస్. ఓకే, షోస్ అనేది యూజ్ చేయాలి. విచ్ షోస్ అంటే ఓకే సింగులర్ సబ్జెక్ట్కి సింగులర్ వర్బ్ని యూజ్ చేయాలి. షోకి సింగులర్ వర్బ్ ఏంటంటే షోస్. దట్ ఇట్స్ అంటున్నాడు. ఓకే, ఇట్స్ అడ్వర్టైజింగ్ క్యాంపెయిన్ ఈజ్ గుడ్. ఓకే, ఇట్స్ అడ్వర్టైజింగ్ క్యాంపెయిన్ ఈజ్ గుడ్. అడ్వర్టైజింగ్ క్యాంపెయిన్ అనేది చూడండి, అడ్వర్టైజింగ్ క్యాంపెయిన్ అనేది నౌన్ అవుతుంది, అడ్వర్టైజింగ్ అనేది ఏమవుతుంది యాడ్జెక్టివ్ అవుతుంది. ఓకేనా, యాడ్జెక్టివ్ ప్లస్ నౌన్ కాంబినేషన్. ఓకే, అడ్వర్టైజింగ్ క్యాంపెయిన్ అంటే ఓకే ఇదేంటిది నౌన్ సింగులర్ కాబట్టి ఇక్కడ ఈజ్ అని వచ్చింది. ఓకే, రైట్. ఓకే, ఆప్షన్. ఓకే, ఇక్కడ సి అనే పార్ట్లో ఎర్రర్ వచ్చింది, ఇక్కడ షో కాగదు షోస్ అని రావాలి. విచ్ షోస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటున్నాను. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది సింగులర్ కాబట్టి ఇక్కడ హ్యాజ్ అని వచ్చింది. ఓకే, అలాగే హ్యాజ్ ప్లస్ V3 ఉండాలి. హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్లస్ V3 ఉన్నది. ఓకే, ఇక్కడ హ్యాజ్ అని రావాలి సింగులర్ కాబట్టి. ఓకే, హ్యాజ్ ప్లస్ V3 అంటే ఇక్కడ ప్రింటెడ్ అనిపిస్తే సరిపోయింది. ఓకే, 16 మిలియన్ బ్యాంక్ నోట్స్ అంటున్నాడు. ఓకే, 16 మిలియన్. ఓకే, 16 మిలియన్ ఇదంతా ప్లోరల్ కాబట్టి ఇక్కడ నోట్స్ రావాలి. ఓకే, సరిపోయింది. ఓకే, దిస్ ఇయర్ but this is less the total number required అన్నాడు. ఇక్కడ లెస్ అన్నాడు అంటే లెస్ అనేది ఏంటి కంపారిటివ్ డిగ్రీ. సో కంపారిటివ్ డిగ్రీకి ఆల్వేస్ టేక్స్ దాన్. ఓకే, లెస్ పక్కన ఏమి ఉండాలి దాన్ యూజ్ చేయాలి, ఎందుకంటే కంపారిటివ్ డిగ్రీ. ఓకే, కంపేర్ చేస్తున్నాడు. ఓకేనా, కంపేర్ చేస్తున్నాడు. దెన్ టోటల్ నెంబర్ రిక్వైర్డ్. ఓకే, దెన్ టోటల్ నెంబర్ రిక్వైర్డ్. సో లెస్ తర్వాత ఏమి ఉండాలి ఖచ్చితంగా దాన్ ఉండాలి. ఆప్షన్. ఓకే, డి అనే పార్ట్లో ఎర్రర్ ఉంది. ఇక్కడ లెస్ అని చెప్పేసి ఇది దేన్ని కంపేర్ చేస్తున్నాడు అంటే ఇంకోసారి చూడండి క్వశ్చన్లో. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ ప్రింటెడ్ 16 మిలియన్ బ్యాంక్ నోట్స్. 16 మిలియన్ బ్యాంక్ నోట్స్ అనేది ప్రింట్ చేసింది రీసెంట్గా. ఓకే, దిస్ ఇయర్ ఈ ఇయర్లో ప్రింట్ చేసింది. ఓకే, బట్ ఏ ఇయర్తో కంపేర్ చేస్తాం, బట్ దిస్ ఈజ్ లెస్ దాన్ టోటల్ నెంబర్ రిక్వైర్డ్ అంటే కావాల్సిన దానికన్నా అంటే తక్కువగానే ఉన్నాయి అంటున్నాడు. ఓకే, తక్కువగానే ప్రింట్ అయ్యింది, కావాల్సిన నోట్స్ కన్నా ఎంత ప్రింట్ అయ్యింది అంటే తక్కువగానే ప్రింట్ అయ్యింది ఈ ఇయర్ అని అంటున్నాడు. అంటే ఇక్కడ ఈ టోటల్ నెంబర్తో ఏం చేస్తున్నాడు అంటే టోటల్ నెంబర్ రిక్వైర్తో దానితో కంపేర్ చేస్తున్నాడు. ఏంటి కంపేర్ చేస్తున్నాడు అంటే ప్రెజెంట్ ప్రింటెడ్ నోట్స్ని కంపేర్ చేస్తున్నాడు. ప్రెజెంట్ ఎన్ని ప్రింట్ అయ్యాయి అంటే 16 మిలియన్ బ్యాంక్ నోట్స్ అనేవి ప్రింట్ అయ్యింది. ఓకే, సో 2 థింగ్స్ని కంపేర్ చేస్తున్నాడు. కంపేర్ చేస్తున్నప్పుడు ఏం యూజ్ చేయాలంటే కంపారిటివ్ డిగ్రీ యూజ్ చేయాలి. ఆ కంపారిటివ్ డిగ్రీ ఏంటంటే లెస్. సో లెస్ పక్కన ఇప్పుడు ఏం తీసుకుంటుంది అంటే దాన్ని తీసుకుంటుంది. ఓకేనా, నెక్స్ట్ వన్. పీపుల్ హ్యాడ్ నాట్ ట్రావెల్ బై షిప్. ఓకే, పీపుల్ హ్యాడ్ నాట్ ట్రావెల్ బై షిప్ బికాస్ ఇట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్. ఓకే, ఇట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్. ఇక్కడ ఏంటి ఇట్ ఉన్నది, ఈజ్ అనేది సింగులర్. ఓకే, ఇట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్ అంటున్నాడు. ఓకే, అయితే ఇక్కడ ఏం చూస్తున్నారంటే ప్రెజెంట్ టెన్స్ కనిపిస్తుంది ఈజ్ అనేలో. ఓకే, అండ్ ద ఫెసిలిటీస్ ఆర్ పూర్ అన్నాడు. ఇక్కడ ప్రెజెంట్ టెన్స్ ఉంది, అలాగే ఈ పార్ట్లో కూడా ప్రెజెంట్ టెన్స్ ఉంది. బట్ ఇక్కడ ఈ పార్ట్లో ఏముందంటే హ్యాడ్ నాట్ ఉంది, అంటే పాస్ట్లో ఉంది. ఓకే, అయితే దీని మీనింగ్ ఏమొస్తుందంటే హ్యాడ్ నాట్ అని చదువుకుంటే ఏం మీనింగ్ వస్తుందంటే పీపుల్ హ్యాడ్ నాట్ ట్రావెల్ బై షిప్ అన్నాడు. ఓకే, అప్పట్లో పీపుల్ అనేవాళ్ళు షిప్లో ట్రావెల్ చేయలేరు. ఎందుకు చేయలేరు అంటే ఇట్ ఈజ్ ఎక్స్పెన్సివ్. అప్పట్లో ఎందుకు ట్రావెల్ చేయలేదంటే ఈరోజు ఎక్స్పెన్సివ్గా ఉన్నది అని అంటున్నాడు. అంటే అది సెన్స్గా ఉండట్లేదు అనమాట, మీనింగ్ అనేది సెన్స్ ఉండట్లేదు. ఓకే, ఇట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్. ఇప్పుడు కాస్ట్ ఎక్కువ ఉందని చెప్పేసి అప్పట్లో ట్రావెల్ చేయకపోవడానికి అంటే అది రీజన్ అనేది కరెక్ట్ కాదు. ఓకేనా, సో ఇక్కడ సెంటెన్స్ అనేది ఏముంది, ఇక్కడ సి అనే పార్ట్లో ఈజ్ అనేది ప్రెజెంట్ టెన్స్ ఉంది, అలాగే డి అనే పార్ట్లో ఆర్ అనేది ప్రెజెంట్ టెన్స్ ఉంది. సో ఇక్కడ అన్నీ కూడా ప్రెజెంట్లోనే ఉండాలి. ఇక్కడ చూడండి పీపుల్ అనేది హ్యాడ్ నాట్ కాదు, ఇక్కడ ఏం యూజ్ చేయాలంటే డు నాట్ యూజ్ చేయాలి. ఓకే, ఒకవేళ మీకు ఆప్షన్ అంటే ఇక్కడ ఇది ఆన్సర్ వస్తుంది, పీపుల్ డు నాట్ వస్తుంది. ఓకే, ఇది ఓకే ఏ అనే దాంట్లో ఎర్రర్ అనేది ఉంది. సో దట్ ఈస్ ద ఆన్సర్. బట్ ఇది కాకుండా మీరు అంటే దేన్ని డిస్టర్బ్ చేయొద్దు అంటే ఒకవేళ వేరేలా ఆలోచించారనుకోండి, పీపుల్ హ్యాడ్ నాట్ అయినా విడిచిపెట్టేయండి. కొన్ని ఒక సపోజ్ హ్యాడ్ నాట్ కానీ విడిచిపెడదాం అనుకోండి. ఒకటి పాస్ట్ టెన్స్గా ఉన్నారంటే ఇక్కడ మిగతా కూడా పాస్ట్ టెన్స్ అవ్వాలి. అవ్వాలంటే సి అనే పార్ట్లో కూడా పాస్ట్ టెన్స్ అవ్వాలి. అంటే ఈజ్ అనేది కూడా వజ్ అవ్వాలి, ఆర్ అనేది ఏమవ్వాలి వర్ అవ్వాలి. ఇక్కడ చూడండి ఈజ్ అనేది వజ్ అవ్వాలి, ఆర్ అనేది వర్ అవ్వాలి. సో ఇక్కడ 2 మార్చాలి, 2 చేంజ్ చేయడం అది కరెక్ట్ కాదు. ఓకే, ఏదైనా ఒక పార్ట్లోనే ఎర్రర్ ఉంటుంది. అంటే 2 పార్ట్స్ని చేంజ్ చేసే బదులు ఒక పార్ట్ని చేంజ్ చేస్తే చాలు కదా. సో అది ఏ అనే పార్ట్ని చేంజ్ చేస్తున్నాము, అదే అందుకనే ఇక 2 పార్ట్స్ని చేంజ్ చేయట్లేదు, ఏ అనే ఒక పార్ట్ని చేంజ్ చేస్తున్నాము. సో
do not, people do not is the answer. Okay, next question. సైన్స్ స్టూడెంట్స్ కెన్ అటెండ్ అంటున్నాడు. కెన్ ఇక్కడ చూడండి, కెన్ అనేది ఏంటి, మోడల్ వెబ్. కెన్ అనేది ఏంటి, మోడల్ వెబ్. ఆల్రెడీ చెప్పాను, మోడల్ ప్లస్ V1 అన్ని యూజ్ చేయమని చెప్పాను. ఓకే, స్టూడెంట్స్, సైన్స్ స్టూడెంట్స్ కెన్ తర్వాత ఏముంది, అటెండ్ ఉంది. దెయిర్ అంటున్నాడు. దెయిర్ అంటే ఏంటంటారా? ఓకే, దెయిర్ అంటే ఏంటి, ఇక్కడ సైన్స్ స్టూడెంట్స్ని రిప్రజెంట్ చేస్తుంది. సో దెయిర్ అనేది ప్లూరల్ వచ్చింది. దెయిర్ క్లాసెస్ అన్నాడు. ఓకే, క్లాసెస్ ఆన్ వీకెండ్, క్లాసెస్ ఆన్ వీకెండ్ అండ్ వర్కింగ్ అంటున్నాడు. వర్కింగ్ డ్యూరింగ్ వీక్ అంటున్నాడు. వర్కింగ్ డ్యూరింగ్ వీక్. చూడండి, ఎండ్కి ముందు నేను ఆల్రెడీ చెప్పాను, ఎండ్కి ముందు అండ్ తర్వాత అంటే ఇక్కడ ఏం యూజ్ చేస్తామో ఇక్కడ కూడా అదే యూజ్ చేయాలి అని, అదే ఫార్మాట్ని యూజ్ చేయాలి అని అంటున్నాను. ఓకే, చూడండి ఇక్కడ కెన్ తర్వాత ఏముందంటే కెన్ ప్లస్ అంటే మోడల్ ప్లస్ V1, కెన్ ప్లస్ అటెండ్ అని ఉంది. ఓకే, కెన్ ప్లస్ అటెండ్ అంటున్నాను అంటే కెన్ ప్లస్ V1 వస్తుంది. అలాగే ఎండ్ అంటే ఎండ్కి ముందు ఇక్కడ కెన్ అనేది కూడా ఇక్కడ చూడండి, ఎండ్ తర్వాత కెన్ లేదు. ఓకే, సి అనే పార్ట్ అయిపోయిన తర్వాత డి అనే పార్ట్లో వర్కింగ్కి ముందు కెన్ లేదు. బట్ కెన్ అనేది కూడాను ఇక్కడ కూడా అవుతుంది, అప్లై అవుతుంది అనమాట. కెన్ అనేది ఇక్కడ ఇండైరెక్ట్గా అప్లై అవుతుంది. అంటే కెన్ అనేది కెన్ అటెండ్ అవుతుంది అండ్ కెన్ వర్క్ కూడా అవుతుంది. ఇక్కడ 2 టైమ్స్ అనేది మెన్షన్ చేయడు, ఒకసారి మెన్షన్ చేయాలి. కెన్ అటెండ్ దేర్ క్లాసెస్ ఆన్ వీకెండ్ అండ్ వర్క్ అనాలి. ఏమనాలి, వర్క్ అనాలి. వర్కింగ్ అనకూడదు. ఏం యూజ్ చేయాలి, వర్క్ అని యూజ్ చేయాలి. ఎందుకు వర్క్ అని యూజ్ చేయాలంటే అది V1 ఫార్మేట్లో ఉండాలి. ఏ ఫార్మేట్లో ఉండాలంటే V1 ఫార్మేట్లో. ఎందుకంటే మోడల్ ప్లస్ V1 ఏంటి, మోడల్ ప్లస్ V1. సో కెన్ తర్వాత ఏముండాలి, ఇక్కడ అటెండ్ ఉన్నది. ఓకే, కెన్ ప్లస్ V1. అలాగే కెన్ ప్లస్ వర్క్ అంటే వర్కింగ్ కాదు, ఇక్కడ ఏం యూజ్ చేయాలంటే వర్క్ యూజ్ చేయాలి. సో వర్క్ అనేది వర్కింగ్ కాదు. ఇక్కడ కరెక్షన్ ఏంటంటే ఆప్షన్ అంటే డి అనే పార్ట్లో ఎర్రర్ ఉంది. అక్కడ వర్కింగ్ కాదు, వర్క్ అని యూజ్ చేయాలి. కెన్ ప్లస్ వర్క్. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. అకార్డింగ్ టు ద లేబర్ మినిస్ట్రీ ద మనీ ఎర్న్డ్ బై ఫార్మర్స్ ఈజ్ యూజువలీ స్పెంట్ ఆన్ బయింగ్ న్యూలీ ఎక్విప్మెంట్ అంటున్నాడు. ఎక్విప్మెంట్ అనేది ఏంటి, నౌన్కి ముందు ఏముండాలి, యాడ్జెక్టివ్ ఉండాలి. కానీ ఇక్కడ న్యూలీ అనేది ఏంటిది, యాడ్వర్బ్. సో యాడ్వర్బ్ అనేది నౌన్ అనేది మోడిఫై చేయదు. యాడ్వర్బ్ అనేది దేన్ని మోడిఫై చేస్తుందంటే, ఓకే, దేన్ని వెర్బ్ని మోడిఫై చేస్తుంది, యాడ్వర్బ్ని మోడిఫై చేస్తుంది, ఆర్ యాడ్జెక్టివ్ని మోడిఫై చేస్తుంది. అంతేగాని యాడ్వర్బ్ ఎప్పుడు కూడాను నౌన్ని మోడిఫై చేయదు. సో అంటే నౌన్కి ముందు ఏముండాలంటే యాడ్జెక్టివ్ ఉండాలి. కానీ న్యూలీ అనేది ఏంటి, యాడ్వర్బ్. సో న్యూలీ యాడ్జెక్టివ్ ఫామ్ ఏంటంటే న్యూ. అంటే న్యూ ప్లేస్లో ఏం రీప్లేస్ అవ్వాలంటే న్యూ అనేది రీప్లేస్ అవ్వాలి. ఓకేనా. న్యూ ఎక్విప్మెంట్, బయింగ్ న్యూ ఎక్విప్మెంట్. ఇక్కడ ఇంకోసారి చదువుదాం. అంటే ఆప్షన్ డి, అంటే డి అనే పార్ట్లో ఎర్రర్ ఉంది. ఓకే, అకార్డింగ్ టు ద లేబర్ మినిస్ట్రీ ద మనీ ఎర్న్డ్ బై ఫార్మర్స్ ఈజ్ యూజువలీ స్పెంట్ ఆన్ బయింగ్ న్యూ ఎక్విప్మెంట్ అంటాను. ఓకే, న్యూ ఎక్విప్మెంట్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్. ఎవ్రీ ఇయర్ ఇండియా స్పెన్స్ అన్నాడు. ఇండియా అంటున్నాడు కాబట్టి ఏమంటే ఇక్కడ సింగులర్ కాబట్టి ఇక్కడ స్పెన్స్ అని అంటున్నాడు. V1 ప్లస్ S వచ్చింది. ఓకే, రైట్, దట్స్ నైస్. నెక్స్ట్, లార్జ్ సమ్స్ ఆఫ్ మనీ ఫ్రమ్ అంటున్నాడు. ఓకే, ఫ్రమ్ న్యూ ఎడ్యుకేషనల్ స్కీమ్స్ అన్నాడు అండ్ ఫుడ్ గ్రెయిన్స్ సబ్సిడీస్ అన్నాడు. ఇక్కడ ఏం యూజ్ చేయాలంటే స్పెండ్ తర్వాత స్పెండ్ ఆన్ యూజ్ చేయాలి. ఏం యూజ్ చేయాలి, స్పెండ్ ఫ్రమ్ కాదు. ఓకే, ఇక్కడ ఏం యూజ్ చేయాలంటే స్పెండ్ ఆన్. ఓకే, స్పెండ్ అనేది ఆన్ అనే ప్రిపోజిషన్ తీసుకుంటుంది. స్పెండ్ అనేది ఫ్రమ్ అనే ప్రిపోజిషన్ కాదు, ఏం తీసుకుంటుంది అంటే ఆన్ అనే ప్రిపోజిషన్ తీసుకుంటుంది. స్పెండ్ ఆన్ ఎడ్యుకేషనల్ పాలసీస్ అంటారు, స్పెండ్ ఆన్ క్యాపిటల్ అంటారు, స్పెండ్ ఆన్ సంథింగ్ అంటారు. అంటే స్పెండ్ ఫ్రమ్ అని యూజ్ చేయరు. ఇక్కడ ఏం యూజ్ చేయాలంటే స్పెండ్ ఆన్. ఓకే, లార్జ్ సమ్స్ ఆఫ్ మనీ ఆన్ న్యూ ఎడ్యుకేషనల్ స్కీమ్స్. ఓకే, ఆప్షన్ ఓకే సి అనే పార్ట్లో ఎర్రర్ ఉంది, ఫ్రమ్ కాదు అక్కడ, ఆన్. ఓకే, నెక్స్ట్ వన్. ఇఫ్ యూ హ్యావ్ an account with this branch, the bank will not levy any extra charges. ఓకే, ఇక చూడండి. ఇఫ్ యూ హ్యావ్ యూ తర్వాత ఏంటి, హ్యావ్ ఐ యూజ్ చేయాలి. ఓకే, an account with this branch, the bank will not. ఓకే, ద బ్యాంక్ అనేది విల్ నాట్ లేవీ. ఓకే, ఈ బ్రాంచ్లో మీకు అకౌంట్ ఉంటే ద బ్యాంక్ విల్ నాట్ లేవీ ఎనీ ఎక్స్ట్రా ఛార్జెస్ పే చేయమని అడుగుతాను అంటున్నాను. అంటే ట్యాక్స్ కానీ సంథింగ్ ఇంకేమైనా కానీ ఎక్స్ట్రా ఛార్జెస్ అనేది పే చేయాల్సిన అవసరం లేదని అంటున్నాడు. ఓకేనా. సో నో ఎర్రర్. ఓకే, అందులో ఏ పార్ట్లో కూడాను ఎర్రర్ లేదు. ఓకే, విల్ నాట్ అంటున్నాడు, లేవి అంటున్నాడు. ఓకే,
వర్బ్ అది. ఓకే, విల్ నాట్ ప్లస్ V1 ఫార్మేట్లో ఉంది లేవి. ఓకే, అండ్ దట్స్ రైట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ నో ఎర్రర్ ఏంటి, నో ఎర్రర్ 39th నో ఎర్రర్. నెక్స్ట్ యూ షుడ్ పర్చేజ్. షుడ్ అంటే ఏంటి, మోడల్. ఓకే, మోడల్ వర్బ్ ఆల్రెడీ చెప్పాను, మోడల్ ప్లస్ V1. ఓకే, అంటే షుడ్ ప్లస్ పర్చేజ్ వచ్చింది, అంటే షుడ్ ప్లస్ V1 వచ్చింది. ఓకే, దట్స్ రైట్. నెక్స్ట్ దిస్ ఇన్సూరెన్స్ పాలసీ యాజ్ ద కంపెనీ ఆఫర్స్. కంపెనీ అనేది ఏంటి, సింగులర్ వచ్చినప్పుడు ఏం యూజ్ చేయాలి, V1 ప్లస్ SR ESR IES అని యూజ్ చేయాలి. ఇక్కడ ఆఫర్ పక్కన ఏముంది, ఎస్ ఉంది. ఓకే, కంపెనీ ఆఫర్స్ అన్నాను. మెనీ వచ్చిందంటే మెనీ అనే తర్వాత ఏం వాడాలంటే ప్లూరల్ నౌన్ యూజ్ చేయాలి. సో ఇక్కడ బెనిఫిట్స్ అనేది ప్లూరల్ నౌనే వచ్చింది. ఓకే, సో అది కూడా రైటే. సో మొత్తం సెంటెన్స్లో రాంగ్ అనేది, ఎర్రర్ అనేది లేదు. ఓకే, నో ఎర్రర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ యూ హ్యావ్ మేడ్ ఏ మిస్టేక్. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ మేడ్ ఏ మిస్టేక్ బై ఫిల్లింగ్ అప్ ద ఫామ్, యూ షుడ్ బీ ఇన్ఫార్మ్డ్. ఓకే, యూ షుడ్ బీ ఇన్ఫార్మ్డ్ ద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇమీడియట్లీ. ఓకే, ఇక చూడండి, ఇఫ్ యూ హ్యావ్ మేడ్ మిస్టేక్. ఓకే, నువ్వే కానీ మిస్టేక్ చేసినట్లయితే చూడండి, హ్యావ్ ప్లస్ మేడ్. ఓకే, మేడ్ అంటారు కదా, అక్కడ చూడండి హ్యావ్ ప్లస్ V3 ఫార్మేట్లో ఉంది. ఓకే, హ్యావ్ ప్లస్ V3 ఫార్మేట్లో ఉంది. ఏ మిస్టేక్ వైల్. ఓకే, వైల్ వచ్చినప్పుడు ఏం యూజ్ చేయాలంటే కంటిన్యూస్ టెన్స్ అంటే V4 యూజ్ చేయాలి. ఓకే, వైల్ ఫిల్లింగ్ అప్ ద ఫామ్ యూ షుడ్ బీ. ఇక్కడ షుడ్ వచ్చింది, యూ షుడ్. ఇక మోడల్ ప్లస్ V1 యూజ్ చేయాలి కదా, మోడల్ ప్లస్ V1. ఓకే, ఇక్కడ ఏముందంటే యూ షుడ్ బీ ఇన్ఫార్మ్డ్ అంటున్నాడు. యూ షుడ్ బీ ఇన్ఫార్మ్డ్ అంటే ఇది ఏ వాయిస్లో ఉందంటే పాసివ్ వాయిస్లో ఉంది. ఏ వాయిస్లో ఉంది, పాసివ్ వాయిస్. అంటే యూ షుడ్ బీ ఇన్ఫార్మ్డ్ ద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇమీడియట్లీ అంటున్నాడు. ఓకే, డిపార్ట్మెంట్ మెంబర్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇమీడియట్లీ. ఓకే, ఇన్ఫామ్ చేయాలి. ఎవరికి ఇన్ఫామ్ చేయాలంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఇన్ఫామ్ చేయాలి అంటున్నారు. ఓకే, సో ఇక్కడ పాసివ్ వాయిస్ ఉంటుందా, యాక్టివ్ వాయిస్ ఉంటుందా అనేది ఒకసారి చెక్ చేసుకుంటే, యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ మీకు చెక్ చేసుకోవాలంటే ఏం చెప్పానంటే, సబ్జెక్ట్ని దేంతో క్వశ్చన్ చేయాలంటే, ఓకే సబ్జెక్ట్ని కాదు, దేన్ని క్వశ్చన్ చేయాలి, వర్బ్ని క్వశ్చన్ చేయాలి. దేంతో క్వశ్చన్ చేయాలంటే హూతో క్వశ్చన్ చేయాలి. అప్పుడు మీకు ఏమొస్తుంది, సబ్జెక్ట్ వస్తుంది, సబ్జెక్ట్ వస్తుంది. ఓకేనా, అలాగే ఆబ్జెక్ట్ కావాలంటే వర్బ్ని దేంతో క్వశ్చన్ చేయాలి, హూమ్. ఓకే, హూమ్ ఆర్ వాట్తో క్వశ్చన్ చేయాలి. ఇక చూడండి, హూ షుడ్ హూ ఇన్ఫార్మ్ అంటే ఎవరు ఇన్ఫార్మ్ చేయాలి, యూ ఇన్ఫార్మ్ చేయాలి. అంటే యూ అనే పర్సన్, యూ అనేది సబ్జెక్ట్ అనేది స్టార్టింగ్లోనే ఉంది. అంటే సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ అంటే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఉన్నదంటే అది ఏంటిది, యాక్టివ్ వాయిస్లో ఉంది. యాక్టివ్ వాయిస్లో ఉన్నప్పుడు షుడ్ బీ ఇన్ఫార్మ్డ్ అని రాయాల్సిన అవసరం లేదు. ఓకేనా, షుడ్ బీ ఇన్ఫార్మ్డ్ ప్లస్ అలా రాయాల్సిన అవసరం లేదు. ఓకే, యూ షుడ్ ఇన్ఫార్మ్ అంటే చాలు. యూ షుడ్ ఇన్ఫార్మ్, షుడ్ బీ ఇన్ఫార్మ్డ్ అంటే అది ఏంటిది, పాసివ్ వాయిస్లోకి వస్తుంది. బట్ ఇక్కడ షుడ్ ఇన్ఫార్మ్ యూజ్ చేయాలి, ఇక్కడ బీ యూజ్ చేయకూడదు, అలాగే ఇన్ఫార్మ్ యూజ్ చేయాలి. ఓకే, ఇన్ఫార్మ్ అనేది ఏంటిది, V1 ఫార్మేట్లో ఉండాలి. ఓకే, ఏ పార్ట్లో ఎర్రర్ ఉన్నదంటే, ఓకే సి అనే పార్ట్లో ఎర్రర్ ఉంది. యూ షుడ్ ఇన్ఫార్మ్ అని రావాలి. ఇక్కడ బీ రాకూడదు, ఇక్కడ ఈడీ రాకూడదు, ఇన్ఫార్మ్ రావాలి. యూ షుడ్ ఇన్ఫార్మ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, రీడింగ్ న్యూస్ పేపర్స్ అన్నాడు. రీడింగ్ న్యూస్ పేపర్స్ విల్ హెల్ప్ యూ ఇన్ అండర్స్టాండ్ బ్యాంకింగ్ అండ్ న్యూస్. ఓకే, అండ్ బ్యాంకింగ్ అండ్ బిజినెస్ కాన్సెప్ట్స్ అంటున్నాడు. ఇక్కడ చూడండి, ఇన్ అండర్స్టాండ్ వచ్చింది. ఇక్కడ ప్రిపోజిషన్, ఇన్ అనేది ఏంటి, ఇక్కడ ప్రిపోజిషన్ తర్వాత ఎప్పుడు కూడాను వర్బ్ రాకూడదు. ప్రిపోజిషన్ తర్వాత నౌన్ రావాలి. ప్రిపరేషన్ అంటే ప్రిపోజిషన్ తర్వాత ఏం రావాలి, నౌన్ రావాలి. ఇక్కడ చూడండి, ఇన్ అండర్స్టాండింగ్. ఓకే, ఏంటి ఇక్కడ, ఇన్ అండర్స్టాండింగ్ ఏం యూజ్ చేయాలంటే ఇన్ అండర్స్టాండింగ్ బ్యాంకింగ్ అండ్ బిజినెస్ కాన్సెప్ట్. ఇక్కడ బ్యాంకింగ్ అంటే ఏంటి, ఇక్కడ యాడ్జెక్టివ్. ఓకే, బిజినెస్ అంటే కూడా ఏంటి, యాడ్జెక్టివ్. సో దీన్ని ఎలా చదవాలంటే బ్యాంకింగ్ కాన్సెప్ట్స్ అండ్ బిజినెస్ కాన్సెప్ట్స్ అని చదవాలి. ఎలా చదవాలి, బ్యాంకింగ్ కాన్సెప్ట్స్ అండ్ బిజినెస్ కాన్సెప్ట్స్. సో దీన్ని కంబైన్గా ఎలా చదవాలంటే బ్యాంకింగ్ అండ్ బిజినెస్ కాన్సెప్ట్స్ అంటారు. ఓకేనా, బ్యాంకింగ్ కాన్సెప్ట్స్ అండ్ బిజినెస్ కాన్సెప్ట్స్ అని చదవరు. ఎలా చదువుతారంటే ఇలానే చదువుతారు, బ్యాంకింగ్ అండ్ బిజినెస్ కాన్సెప్ట్స్. ఓకేనా, ఇక్కడ కాన్సెప్ట్స్ అనేది ఏంటి, నౌన్. ఓకే, బిజినెస్ అనేది ఏంటి, యాడ్జెక్టివ్. ఇక్కడ బ్యాంకింగ్ అనేది కూడా యాడ్జెక్టివ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇన్ అనేది ఏంటి, ఇక్కడ ప్రిపోజిషన్. ఇన్ అండర్స్టాండింగ్ అంటున్నాను. అండర్స్టాండింగ్ అంటే ఏంటి, నౌన్. ఓకేనా, అండర్స్టాండింగ్ యూజ్ చేయాలి, అండర్స్టాండ్ కాదు. ఇన్ తర్వాత వర్బ్ అంటే ప్రిపోజిషన్ తర్వాత వర్బ్ ఉండకూడదు. ఓకే, ఆప్షన్. ఓకే, సి అనే పార్ట్లో ఎర్రర్ ఉంది. ఇక్కడ చూడండి, విల్ ప్లస్ హెల్ప్ ఉంది. అంటే విల్ అనేది ఏంటి, మోడల్
మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి. ఇది మోడల్ వెబ్ చాలా ఇంపార్టెంట్. మోడల్ ప్లస్ V1 రావాలి. ఓకే, మోడల్ ప్లస్ V1 ఫార్మాట్లో ఉంది. అంటే ఇక్కడ విల్ అనేది ఏంటి మోడల్ వెబ్, హెల్ప్ అనేది ఏంటి V1 ఫార్మాట్లో ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ షుడ్ షేర్ ఇన్ఫర్మేషన్ విత్ వన్ అనదర్ సో దట్ దే రికార్డ్స్ ఓకే, దే రికార్డ్స్ ఆర్ అప్ టు డేట్ అంటున్నాడు. రికార్డ్స్ అంటే ఏంటి నౌన్, రికార్డ్స్ అంటే ఏంటి నౌన్. రికార్డ్స్ నౌన్ ముందు ఏమి ఉండాలి యాడ్జెక్టివ్ ఉండాలి. యాడ్జెక్టివ్ అని ఇదేంటిది సబ్జెక్ట్ అయిపోయింది. దే అనేది సబ్జెక్ట్ ఉండకూడదు. సబ్జెక్ట్కి ఇక్కడ యాడ్జెక్టివ్ ఫామ్ అంటే ఏంటంటే పొస్సివ్ ఫామ్ అంటే ఏంటి దెయిర్ ఏముండాలి దెయిర్. పొస్సివ్ యాడ్జెక్టివ్ అంటారు దీన్ని, ఏమంటారు పొస్సివ్ యాడ్జెక్టివ్ అంటారు. దెయిర్ ఓకే, దెయిర్ రికార్డ్స్. దెయిర్ అనేది ఏంటి ఇక్కడ యాడ్జెక్టివ్, అది కూడా ఏంటి పొస్సివ్ యాడ్జెక్టివ్. దే యూజ్ చేయకూడదు దెయిర్. గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ షుడ్ షేర్ అన్నారు. షుడ్ అనేది ఏంటి ఇక్కడ మోడల్. షుడ్ అనేది ఏంటి ఇక్కడ మళ్ళీ వస్తుంది. షుడ్ అనేది మోడల్. నెక్స్ట్ షేర్ అనేది ఏంటి V1. మోడల్ ప్లస్ V1 ఫార్మేట్లో ఉండాలి. షుడ్ షేర్ ఇన్ఫర్మేషన్ అంటే నౌను. ఓకే, ఇన్ఫర్మేషన్ అంటే TIONతో ఎండ్ అయింది ఏంటది నౌన్. ఓకే, విత్ వన్ అనదర్ సో దట్ దెయిర్ రికార్డ్స్. ఓకేనా, దెయిర్ రికార్డ్స్ ఆర్ అప్ టు డేట్. ఓకే, DNA పార్ట్లో ఎర్రర్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. ద బ్యాంక్ విల్ డిసైడ్ అంటున్నాడు. ద బ్యాంక్ విల్ డిసైడ్, విల్ అంటున్నాడు మళ్ళీ ఏంటిది కదా మోడల్ వెబ్. విల్ అంటున్నాడు మోడల్ వెబ్ ప్లస్ V1. ఓకే, డిసైడ్ అనేది ఏంటి V1 ఉంది. ఓకే, అన్లెస్ ఓకే ద బ్యాంక్ విల్ డిసైడ్ అన్లెస్ అశోక్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఏ లోన్ బేస్డ్ ఆన్ హిజ్ మంత్లీ శాలరీ అంటున్నాడు. బేస్డ్ ఆన్ హిజ్ మంత్లీ శాలరీ. చూడండి, మంత్లీ శాలరీ బేస్ చేసుకొని సో ఒక పర్సన్ అనేవాడు బ్యాంక్లో లోన్ అప్లై చేయడానికి అసలు ఎలిజిబుల్ అవుతాడా లేదా అనేసి ఇక్కడ క్వశ్చన్ అనమాట. ఓకేనా, ఇక్కడ అన్లెస్ అని రాకూడదు. ఓకే, అన్లెస్ అనేది నెగిటివ్ సెన్స్లో వస్తుంది. వెదర్ వెదర్ ఆర్ ఇఫ్తోనైనా ఉండాలి. ఓకే, అన్లెస్ ప్లేస్లో ఏం రీప్లేస్ అవ్వాలంటే వెదర్ ఆర్ ఇఫ్ యూజ్ చేయాలి. ద బ్యాంక్ విల్ డిసైడ్ వెదర్ అశోక్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఏ లోన్ బేస్డ్ ఆన్ హిజ్ మంత్లీ శాలరీ ఆర్ వేరేలాగైనా చెప్పచ్చు. ద బ్యాంక్ విల్ డిసైడ్ ఇఫ్ అశోక్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఏ లోన్ బేస్డ్ ఆన్ హిజ్ మంత్లీ శాలరీ. సో ఇక్కడ B అనే పార్ట్లో ఎర్రర్ ఉంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. ద పవర్ సప్లయింగ్ ఇన్ మెనీ స్టేట్స్ హ్యాస్ బీన్ అంటున్నాడు. హ్యాస్ అంటున్నాడు బీన్ అంటున్నాడు. ఓకేనా, హ్యాస్ బీన్ బ్యాడ్లీ ఎఫెక్టెడ్. ఓకేనా, బ్యాడ్లీ ఎఫెక్టెడ్ బికాజ్ చూడండి ఇక్కడ హ్యాస్ బీన్ బ్యాడ్లీ ఎఫెక్టెడ్. హ్యాస్ ప్లస్ V3 వచ్చింది. ఓకేనా, హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ V3 అని చెప్పేసి ఇంకో రూల్ కూడా చెప్పాను మీకు. హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ V3 ఫార్మేట్లో ఉంది. బ్యాడ్లీ ఎఫెక్టెడ్. ఓకే, బ్యాడ్లీ ఎఫెక్టెడ్ బికాస్ ఆఫ్ ద షార్టేజ్ ఆఫ్ కోల్. బికాస్ ఆఫ్ ద షార్టేజ్ ఆఫ్ కోల్. ఇక్కడ చూడండి పవర్ సప్లయింగ్ అంటున్నాడు. ఇక్కడ ఏంటి అంటే పవర్ సప్లయింగ్ అంటే పవర్ అనేది ఏంటి ఇక్కడ యాడ్జెక్టివ్. ఏంటది యాడ్జెక్టివ్. ఇక్కడ నౌను ఏంటంటే సప్లై. ఓకే, యాడ్జెక్టివ్ ప్లస్ V1 అంటే చూడండి పవర్ సప్లై అనాలి. ఇక ఏ సప్లై అంటే ఏంటి పవర్ సప్లై అనాలి. పవర్ సప్లయింగ్ అనకూడదు. పవర్ సప్లయింగ్ అనేది ఇక్కడ V4 వచ్చేస్తుంది. V4 అంటే సో దానికి V4 ముందు వెనక ఏమో ఉండాలి. ఈ V4 ముందు ఏముండాలంటే హెల్పింగ్ వర్బ్స్ ఉండాలి. హెల్పింగ్ వర్బ్స్ అంటే ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్ అలాంటివి ఉండాలి. ఓకేనా, సో అలాంటివి ఏమీ లేవు. ఓకే, ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్ లేకపోతే బీ ఫామ్ వెబ్స్ అయినా ఉండాలి. ఓకే, ఇలాంటివి ఏమీ లేవు. సో ఇలాంటివి ఏమీ లేవు కాబట్టి సప్లయింగ్ అని యూజ్ చేయకూడదు. పవర్ తర్వాత సప్లయింగ్ అని యూజ్ చేయకూడదు. పవర్ సప్లై అని యూజ్ చేయాలి. ఏం యూజ్ చేయాలి పవర్ సప్లై ఇన్ మెనీ స్టేట్స్ హ్యాస్ బీన్ బ్యాడ్లీ ఎఫెక్టెడ్. ఓకే, బ్యాడ్లీ ఎఫెక్టెడ్. ఇక్కడ చూడండి హ్యాస్ బీన్ బ్యాడ్లీ ఎఫెక్టెడ్ అని అసలు ఎందుకు ఇది పాసివ్ వాయిస్లో ఎందుకు రాయాల్సి వచ్చింది చూడండి. పాసివ్ వాయిస్లో ఎందుకు రాయాల్సి వచ్చింది చూడండి. ద పవర్ సప్లై ఇన్ మెనీ స్టేట్స్ హ్యాస్ బీన్ బ్యాడ్లీ ఎఫెక్టెడ్. ఓకే, ఇక చూడండి ఇక్కడ సబ్జెక్ట్ అనేది ఇక్కడ చూడండి వాట్ ఈస్ బ్యాడ్లీ ఎఫెక్ట్ అంటే హూ బ్యాడ్లీ ఎఫెక్టెడ్ అంటే ఎవరు బ్యాడ్లీ ఎఫెక్టెడ్ అంటే ఎవరు బ్యాడ్లీ ఎఫెక్టెడ్ అంటే చూడండి ఇక్కడ పవర్ సప్లై అనేది బ్యాడ్లీ ఎఫెక్టెడ్ అయ్యింది. సో పవర్ సప్లై అనేది డ్యూయర్ ఫామ్ కాదు. ఓకే, అందుకని అది సబ్జెక్ట్ అనేది కాదు. ఇక్కడ సబ్జెక్ట్ అనేది కనిపించట్లేదు మనకి. ఇక్కడ బ్యాడ్లీ ఎఫెక్టెడ్ అంటే సబ్జెక్ట్ అనేది కనిపించట్లేదు కానీ ఆబ్జెక్ట్ అయితే ఉంది. ఆబ్జెక్ట్ ఏంటి పవర్ సప్లై.
పవర్ సప్లై అనేది ఆబ్జెక్ట్. ఓకే, సో సబ్జెక్ట్ అనేది మాత్రం కనిపించట్లేదు. చూడండి ఇక్కడ హూ బ్యాడ్లీ ఎఫెక్టెడ్ అని చూడండి. నేను హూతో క్వశ్చన్ వేస్తున్నాను. హూ బ్యాడ్లీ ఎఫెక్టెడ్ అంటే ఇక్కడ సబ్జెక్ట్ అనేది కనిపించట్లేదు. సబ్జెక్ట్ కనిపించట్లేదు అంటే స్టార్టింగ్లో ఇక్కడ సబ్జెక్ట్ దానికి ఆన్సర్ రావట్లేదు. హూ బ్యాడ్లీ ఎఫెక్టెడ్ అంటే ఆన్సర్ రావట్లేదు అంటే సబ్జెక్ట్ లేదు. సబ్జెక్ట్ లేదంటే అది ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యింది. ఇక్కడ పవర్ సప్లై అనేది ఏంటి ఇక్కడ ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయింది. ఆబ్జెక్ట్ వర్బ్ తర్వాత ఏమొచ్చిందంటే ఆబ్జెక్ట్ వర్బ్ సబ్జెక్ట్ లేదు. సబ్జెక్ట్ ఉండకూడదు ఇక్కడ లేదు అనమాట. ఆబ్జెక్ట్ వర్బ్ మాత్రమే ఉంటుంది. ఓకే, సో ఆబ్జెక్టివ్ వర్బ్ మాత్రమే ఉంటుంది. సో పవర్ సప్లై ఇన్ మెనీ స్టేట్స్ హ్యాస్ బీన్ బ్యాడ్లీ ఎఫెక్టెడ్ అక్కడతో అయిపోయింది అనమాట. ఆబ్జెక్టివ్ వర్బ్ అక్కడతో ఉండేది అయిపోయింది సెంటెన్స్. బికాస్ ఆఫ్ ద షార్టేజ్ ఆఫ్ కోల్. ఓకే, బికాస్ ఆఫ్ ద షార్టేజ్ ఆఫ్ కోల్ అండ్ ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయింది కాబట్టి అది ఖచ్చితంగా అది ఏ వాయిస్లో ఉంటుంది అంటే పాయిస వాయిస్లో ఉంటుంది. అందుకని హ్యాస్ బీన్ అని వచ్చింది. ఓకేనా, హ్యాస్ బీన్ బ్యాడ్లీ ఎఫెక్టెడ్. ఓకేనా, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఓకే, అండ్ ద ఆన్సర్ ఈజ్ ఓకే పార్ట్ ఏలో ఎర్రర్ ఉంది. ఓకే, నెక్స్ట్ వీడియోస్లో మనం కొన్ని ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.